ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిరోజు విచ్చలవిడిగా పత్రికలను అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద వేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఇల్లు మాఫియా రోజు రోజుకి పేటరేగిపోతుందని చెప్పాలి. దానిలో భాగంగానే ఈరోజు కూడా ఎవరైతే ఈనాడు దినపత్రిక రామోజీరావు చనిపోయినా కూడా ఇంకా ఆ పత్రిక ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తానే ఉంది. వాళ్ళ కుమారుడు కిరణ్ ఈ పత్రిక నడుపుతూ వీళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్ ఒకసారి చూడండి. మద్యం సీసాలో వైకాపా మాఫియా అని చెప్పి దారుణమైనటువంటి హెడ్డింగ్ పెట్టి వాళ్ళు రాసినటువంటిది డిస్టిలరీ ప్రతినిధులను తుపాకీతో బెదిరించిన భాస్కర్ రెడ్డి సన్నిహితుడు హనుమంత్ రెడ్డి అని చెప్పి వీళ్ళు రాసింది. గురివింద కిందకి దాని కింద ఉన్న నలుపు తెలియదంట. ఈ రామోజీరావుకి వాళ్ళ కొడుక్కి వాళ్ళు చేసేటటువంటి భాగవతాలు మొత్తం ఇదే కాబట్టి, ఎందుకంటే వాళ్ళు చేసే భాగవతం మొత్తం ఇలా తుపాకులతో బెదిరించి మార్గదర్శి చిట్ ఫండ్ను లాక్కోవటం, లేదా పత్రికల్లో ఏదైతే ఈ పచ్చళ్ళ వ్యాపారానికి సంబంధించి మిగిలిన స్వగృహ పురుషాలందరూ దొంగలు, వీళ్ళొక్కళ్ళే నీతిమంతులు అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తూ పత్రికల్లో రాసేటటువంటి కార్యక్రమం, ఇవన్నీ వాళ్ళకి ముందు నుంచి ఉన్నటువంటి అలవాటే కాబట్టి వాళ్ళు తుపాకీతో బెదిరించి ఏదైతే మార్గదర్శికి చిట్ ఫండ్స్ షేర్లని అక్రమంగా సంతకాలు పెట్టించుకున్నటువంటిది ఉంది కాబట్టి సో అందరూ అలానే చేస్తారనేది వీళ్ళు ప్రొజెక్ట్ చేయాలనేటటువంటి ఆలోచన. ఈ మార్గదర్శి చిట్ ఫండ్స్ ఏదైతే జీజే రెడ్డి, ఆ జీజే రెడ్డి గారి దగ్గర ముందు ఈయన ఉద్యోగస్తుడిగా జాయిన్ అయ్యాడు. అది కూడా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఎవరైతే కొట్టపల్లి సీతారామయ్య గారు సిఫార్సు చేస్తే ఈ చెరుకూరి రామయ్య, తన పూర్తి పేరు చెరుకూరి రామయ్యల్లా చెరుకూరి రామోజీరావు అయిపోయాడు. చెరుకూరి రామోజీరావు వల్ల ఏదైతే ఈయన కంపెనీలో ఉద్యోగం చేరాడు. చేరిన తర్వాత 2 సంవత్సరాల్లోనే ఈయన ఒక వ్యాపారాన్ని చిట్ ఫండ్ సంస్థను స్టార్ట్ చేస్తున్నా అని చెప్పి జీజే రెడ్డి గారి దగ్గర డబ్బులు దాంట్లో ఇన్వెస్ట్ చేయించాడు. చేయించిన తర్వాత ఆయన జీజే రెడ్డి గారు అప్పటికే ఉన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. జీజే రెడ్డి గారికి అనేక కంపెనీలు ఉన్నాయి. ఆయన చెకోస్లోవేకియా అనేటటువంటి కంట్రీలో ఉన్నాడు. ఆయన కంట్రీలోనే అక్కడే చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వాళ్ళ కుమారులు వచ్చి 2 కొడుకులు ఆయన వచ్చి వాటాలు అడుగుతుంటే ఆయన దగ్గర ఉన్న షేర్లు 228 షేర్లు వాళ్ళవి ఉన్నాయి. అడిగితే ఆయన రూమ్లో కూర్చోబెట్టి ఏదైతే వాళ్ళ కుమారుడిని నీ తుపాకి పెట్టి నువ్వు సంతకం పెట్టు, లేదు నిన్ను ఎక్కడ ఎవరుగా పడతాడో చూస్తా, ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వంలో అయినా నేను చెప్పినట్టుగా నడుస్తుంది, సో ఖచ్చితంగా నువ్వు సంతకం పెట్టకపోతే కుదరదు అని చెప్పి బెదిరిస్తే ఆయన తుపాకీతో బెదిరించి నేను చంపేస్తానని బెదిరిస్తే ఆయన సంతకాలు చేసినటువంటి పరిస్థితి. ఫామ్ SH కోల్పై దానికి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ FIR కాపీలో A1 రామోజీరావు, A2 శైలజా కిరణ్, ఇది కిరణ్ గారు. సో ఇది రాయాలి కదా మీరు. ఇలా తుపాకులతో బెదిరించినటువంటి సంస్కృతి మాది, మా బతుకులంతా ఇలానే ఏడ్చినాయి, సో మేము ఇలానే బెదిరించి అన్ని వ్యాపారాలని లాక్కుంటాం. రామోజీ ఫిలిం సిటీ కూడా అట్లానే, ఆ రామోజీ ఫిలిం సిటీని ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాలకి ఆ రోడ్లు కూడా ఈ రోడ్లోంచి వెళ్ళనీయకుండా మొత్తం చుట్టుపక్కల తిరిగేదాకా చేసాం. సో అక్కడ ఉన్నటువంటి భూములన్నీ అలానే లాక్కున్నాం. సో ఇది కదా మీరు రాయాల్సినటువంటి రాత. ఇది రాయకుండా నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతూ ప్రతిరోజు ఏదో ఒక వార్త. మీరు రాయాల్సింది మద్యం సీసాల వైకాపా మాఫియా అని కాదు, చంద్రబాబు కోసం గుడ్డలొప్ప తీసుకొని నగ్నంగా నిలబడ్డ పత్రికా మాఫియా అని రాయండి. చంద్రబాబు నాయుడు కోసం నడి రోడ్డు మీద నగ్నంగా ఏ పనైనా చేయడానికి సిద్ధపడ్డాం, పత్రిక ముసుగేసుకున్నాం, పేరుకు జనలేదో చేసేదంతా బ్రోకరిజం అని చెప్పి రాయాలి. మీరు మీ బతుకులు. ఇంకొక వార్త చూస్తే నకిలీ పేరుతో మోనికా బేడికి పాస్పోర్టు, అది రాసి కృష్ణమోహన్ రెడ్డి తహసీల్దార్గా ఉన్నప్పుడే జారీ అని చెప్పి కృష్ణమోహన్ రెడ్డి గారి ఫోటోను మోనికా బేడి గారి ఫోటో పక్క పక్కన వేశారు. సిగ్గుండాలి కదా, మనిషి పుట్టక పుడితే ఇలాంటి రాతలు రాస్తారా? సిగ్గు, శరం, మానం, మర్యాద మొత్తం అవన్నీ ఉంటేనే కదా వదిలేయడానికి, అసలు లేవు కదా మీకు. సో చంద్రబాబు నాయుడు ఏం చెప్తే దానికోసం రాయాలి. అంటే కృష్ణమోహన్ రెడ్డి గారు తహసీల్దార్గా ఉన్నప్పుడు ఆమెకి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇష్యూ అయితే కృష్ణమోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? మినిమం సెన్స్ కూడా ఉంటుందా రాసేటప్పుడు? అంటే తహసీల్దార్ ఇస్తాడా? కింద వెళ్ళి తహసీల్దార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఈ అమ్మాయి ఉందా, లేదా ఏ అబ్బాయి అన్నాడు, లేదంటే ఆ ఇంట్లో ఏమన్నా ఫ్రిడ్జ్ ఉందా, AC ఉందా, లేదంటే ఆ ఇంట్లో విస్తీర్ణం ఎంత ఉంది అని చెప్పి తహసీల్దార్ వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి చెక్ చేసి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇస్తాడా? VROను RI ఇస్తారా? ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా పత్రిక నడుపుతున్నా. ఏం చదువుకున్నావు? ఫస్ట్ నువ్వు చదువుకునే రాస్తున్నావా? లేదు బురదల్లాలి కాబట్టి ప్రతిరోజు ఇదే వార్తలా? కృష్ణమోహన్ రెడ్డి గారు లాంటి నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్ మీద నువ్వు ఈ విధమైనటువంటి వార్త. ఇక్కడ నువ్వు రాయాల్సింది ఏంటో తెలుసా?
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోనికా బేడీకి పాస్పోర్ట్ ఇచ్చాం. చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మోనికా బేడీకి పాస్పోర్ట్ వచ్చిందని దేశవ్యాప్తంగా హైలైట్ అయ్యి రాయాలి వార్త. ఎందుకంటే అట్లాంటి నాయకుడు, పెద్ద ప్రపంచ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోనికా బేడీ గారికి పాస్పోర్ట్ వచ్చింది. అది కదా మనం రాయాల్సినటువంటి వార్త. రెండు, రాస్తూ అప్పట్లో కర్నూలు ఎస్పీగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఉన్నప్పుడు పాస్పోర్ట్ ఇష్యూ అయింది. అంటే ఎస్పీ గారు ఇంటింటికి వెళ్ళి వీళ్ళకి పాస్పోర్ట్ వస్తుందా, వీళ్ళకి పాస్పోర్ట్, ఈ ఇంట్లో ఈ అమ్మాయి ఉందా, ఆ ఇంట్లో అబ్బాయి ఉందా, ఉన్నది కరెక్ట్ అని చెప్పి ఎస్పీ గారు వెళ్ళి చూసి వస్తారా? మీ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు ఎస్పీ గారు వెళ్ళాలని చూసి వస్తున్నారా? కనీసం రాసేటప్పుడు వరే నవ్వుకుంటారన్న సిగ్గు ఎగ్గు కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి, అందుకని నగ్నంగా నిలబడాలి. లేదా చంద్రబాబు నాయుడు గారిని అపర మేధావి సూర్యుడని పొగడాలి, అందుకని నగ్నంగా నిలబడాలి. ఇలాంటి బతుకులు ఈరోజు వీళ్ళు పత్రికలు నడుపుతూ రాసినటువంటి వార్త. దాంట్లోనే మళ్ళీ లోపలికి వెళ్తే రాస్తారు, ఈ నకిలీ పాస్పోర్ట్ జారీ అయిన సమయంలో పిఎస్ఆర్ ఆంజనేయులు కర్నూలు జిల్లా ఎస్పీగా ఉన్నారు. క్షేత్రస్థాయి తనిఖీ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా, మరి తప్పు క్షేత్రస్థాయి తనిఖీ అధికారిదా పిఎస్ఆర్ ఆంజనేయులు గారిదా? ఈ నివేదిక సమాధానం చెప్పాలి కదా. చదువుకున్న అపర మేధావి కిరణ్ గారు, చచ్చిపోయిన రామోజీరావు కొడుకు కిరణ్ గారు ఎందుకు మీ మాట అన్నాడు? చచ్చిపోయిన నా తండ్రికి నాకేం సంబంధం, నా తండ్రి మార్గదర్శి ఫైనాన్స్లో అక్రమాలు చేస్తే నన్ను ఎందుకు అడుగుతున్నారండి, నాకేం సంబంధం అని చెప్పి మన కోర్టులో వాదించారు కదా మీరు, మీ లాయర్లు. మరి దాని మీద కదా చెప్పాల్సింది. సో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద విషం చిమ్ముతూ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దోషిగా ప్రజల్లో చూపెట్టాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఆర్గనైజ్డ్ టెర్రరిజం ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది. అది రాజకీయ పార్టీలు కావచ్చు, కొన్ని రాజకీయ పార్టీలు, 2 పత్రికలు, ఒక 10 శాటిలైట్ ఛానళ్ళు, 500కు పైగా యూట్యూబ్ ఛానళ్ళు, వందలాది ఫేస్బుక్లు, వందలాది ట్విట్టర్ అకౌంట్లు, వందలాది ఇన్స్టాగ్రామ్ ఐడీల పేరుతో ఈ రాష్ట్రం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు విషం నింపుతా ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు, ఏదైతే మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ఈ ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది. ఏది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కంపెనీలకు వెళ్ళి మీరు రిబ్బన్ కట్ చేస్తుంటే వెలిగిపోయింది. ఇదేంటి అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కంపెనీలన్నీ వెళ్ళిపోయినాయని ఒక దుష్ప్రచారం. మళ్ళీ అదే కంపెనీలకి ఎన్టీపీసీ కావచ్చు, మన రీన్యూ ఎనర్జీ కావచ్చు, ఇవన్నీ విశాఖపట్నం సమ్మిట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 90,000 కోట్లకు రీన్యూ ఎనర్జీ అనేది ఒప్పందం కుదుర్చుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అగ్రిమెంట్ అయ్యింది. దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎలకేషన్స్ మా దగ్గర జరిగితే నిన్న వెళ్ళి అంత కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈలోగా తీసుకొని వస్తున్నట్టుగా. అంటే మీరంతా మీకు ఎటు చేత కాదు కాబట్టి అవతల చేతనైన ముఖ్యమంత్రి చేసి చూపించాడు కాబట్టి దాన్ని కూడా మీ క్రెడిట్లో వేసుకోవాలి. ఇలా రాస్తూ ప్రతిరోజు విషం చిమ్ముతూ ఇక్కడ మధ్యంలో కుంభకోణం జరగకపోయినా జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీకు సవాల్ విసురుతా ఉన్నాం. ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది. మీకు దమ్ముంటే ప్రూవ్ చేయండి. పత్రికల్లో ఊరక తప్పుడు రాతలు రాయటం కాదు, తప్పుడు కేసులు పెట్టడం కాదు. ఇదిగో పలానా దగ్గర జరిగింది, ఇదిగో పలానా కొత్త బ్రాండ్ వచ్చింది, లేదా పలానా కొత్త డిస్టిలరీ వచ్చింది, ఇదిగో ఇలా జరిగిందని చెప్పి ఎందుకు చెప్పలేరు మీరు? ఎందుకంటే మీ దగ్గర ఆధారాలు లేవు, ఎందుకంటే మేము చేయలేదు కాబట్టి.